ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఆగస్టు 6వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలాలో, ఆ ప్రతికూలత నివారింపబడేందుకు ఏ రాశి వారు ఏ విధమైన విధి విధానాన్ని చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు 7వ తేదీ శ్రావణ పూర్ణిమ అయిన సందర్భంగా సంస్కృత భాషా దినోత్సవ ప్రాముఖ్యాన్ని, దాంతోపాటు హయగ్రీవ జయంతి విశేషాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 7వ తేదీ రాఖీ పూర్ణిమ, జంఝాల పూర్ణిమ, హయగ్రీవ జయంతి, పాక్షిక చంద్రగ్రహణం, సంస్కృత భాషా దినోత్సవం కూడా. 11వ తేదీ సంకష్టహర చతుర్థి. ఈరోజు ఆదివారం. ఏనమా వత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ. మహానుభావుడైనటువంటి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడిని ప్రార్థించినట్లయితే ఆపదల నుంచి, మానసికమైన అశాంతి నుండి, ఇతరమైనటువంటి ఆది వ్యాధి ఇన్నిటి నుండి రక్షిస్తాడు. కాబట్టి ఏ విధమైన మానసిక శారీరక బాధలు లేకుండా ఉంచాలి, మనం ఉండాలి అని ఆ సూర్య భగవానుడిని ప్రార్థిద్దాం. ధ్యాయేత్ సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండం ఆద్యం శుభం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైన ఆస్తిని పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన బలంగా కలిగి ఉంటారు, లేదా బలంగా ఆ ఆలోచనకి వస్తారు ఈ రాశివారు. తమకి సంబంధించినటువంటి ఉన్న ఏ బంగారం ఉందో, వెండి ఉందో, ఇతరమైన ఉన్నాయో వాటిని కూడా పెంచుకోవాలని చర ఆస్తి విషయంలో కూడా ఒక ఆలోచనకి వస్తారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాన్నైతే చేస్తారు. వెంటనే కుదురుతాయని చెప్పలేము, కానీ ప్రయత్నాలు మాత్రం విపరీతంగా చేసే అవకాశం కనిపిస్తోంది. వినోదయాత్రని కానీ విహారయాత్రని కానీ చెయ్యాలి అనే అభిప్రాయం, అలాగే చిత్రమైనటువంటి దిశగా కొందరిలో రాజకీయంగా ప్రయత్నాన్ని చేయడం మంచిదనే కొత్త ఊహ కూడా వచ్చే అవకాశం ఈ వారంలో మేషరాశి వారికి కనిపిస్తోంది. ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకుంటూ తాము వేరే ఒక సంస్థని ప్రారంభించి లేదా పరిశ్రమని ప్రారంభించి అదనపు ఆదాయం కోసం కృషి చేయాలనే ఊహ కూడా వచ్చేది ఈ వారంలోనే కావచ్చు. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. మేషరాశి వారు ఈ వారం తమకు వచ్చినటువంటి ఆలోచనని వెంటనే అమలు చేయడం కాకుండా అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలని, సూచనలని తీసుకుని మాత్రమే అడుగు వేయాలి తప్ప స్వీయ నిర్ణయాలని తీసుకుని అడుగు వేయడం మంచిది కాదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిత్రంగా వీరికి వేదాంత ధోరణి లభించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, కుటుంబం, సభ్యులు, వీటన్నిటి గురించిన చిత్రమైన ఆలోచనలతో ఉంటారు. దాన ధర్మాల వైపుకి మళ్ళరు, కానీ చేస్తున్నటువంటి ఆదాయ మార్గాలని క్రమంగా తగ్గించుకోవాలనే ఊహకి రావడం, అలాగే చేస్తున్నటువంటి ఎక్కువ గంటల పనిని
నిదానంగా తగ్గించుకోవాలనే ఓ చిత్రమైనటువంటి ఊహకి రావడం, దీంతో పాటుగా శరీర శ్రమని తగ్గించుకుంటూ మానసికమైన ప్రశాంతత కోసం ప్రయత్నించాలనే ఆలోచనకి రావడం, బంధుమిత్రుల సహకారాన్ని సహాయాన్ని పొందడం కోసం ఎక్కువగా వారితో ఉండేటటువంటి పరిచయాలన్నింటినీ నిదానంగా తగ్గించుకోవాలనే చిత్రమైనటువంటి ఊహలు వృషభ రాశి వారికి ఈ వారంలో ప్రవేశిస్తాయి. ఒక్కసారిగా మానేయడం కాకుండా నిదానంగా దాన్ని అభ్యాసంలో పెట్టుకుని మెల్లమెల్లగా శారీరకమైన శ్రమని తగ్గించుకుని మానసికమైన ఉత్సాహానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం శ్రేయస్కరం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చినా తీసుకోదలిచినా భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో, మొత్తానికి దంపతులు మాత్రమే కలిసి నిర్ణయాన్ని తీసుకోవాలి తప్ప మూడో వ్యక్తిని తమ నిర్ణయంలో భాగస్వామిని ఏమాత్రమూ చేసుకోకూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని వ్యవహారాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. వాహనంలో అనేక ప్రదేశాలని అంతకుముందు చూడనటువంటి వాటిని చూసే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో ఉన్నవారైతే ప్రముఖమైనటువంటి ప్రదేశాలని, స్వదేశాల్లో ఉన్నటువంటి వారైతే ఇంతకుముందు చూడనటువంటి కట్టడాలని, వీటన్నిటినీ చూస్తూ చక్కగా కాలాన్ని గడుపుతారు. ప్రభుత్వ అధికారులు తమ మీద ఒక కన్ను పెట్టి ఉంచారనే యథార్థాన్ని గమనించుకుని సరిగా లెక్కలన్నింటినీ చూసుకోవడం, ఖర్చు పెడుతున్నటువంటి దాన్ని జాగ్రత్తగా నమోదు చేసుకుంటూ ఉండడం, అలాగే ఇంట్లో ఉండేటటువంటి వస్తు సామాగ్రి ధనాల విషయంలో కొద్ది జాగ్రత్తని వహించి ఉండడం, ఇదంతా ముఖ్యమైనటువంటి విశేషాన్ని మిథున రాశి వారు 1-2 పర్యాయాలు గ్రహించగలగాలి. ప్రభుత్వానికి కట్టవలసినటువంటి ఏ వస్తువు బాకీలున్నాయో వాటన్నిటినీ వెంటనే తీర్చివేయడం, అలాగే తాము తీసుకున్నటువంటి రుణాలకి సంబంధించిన పత్రాలని సరిచూసుకుంటూ ఉండడం, సకాలంలో అన్నీ చెల్లింపబడుతున్నది లేనిది పరిశీలించుకోవడం కూడా ఈ వారంలో చేసుకోవడం ఎంతైనా అవసరం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ఈ రాశివారు ముఖ్యంగా ఇతరుల విషయాల్లో ఏమాత్రమూ జోక్యం చేసుకోకుండా తమకి సంబంధించిన ఆ విషయాల మీదే బుద్ధిని సంపూర్ణంగా కేంద్రీకరించుకుని తమకు తాము తమని జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ పరీక్షకి గురి చేసుకుంటూ ఉండడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతకాలంగానో ఎదురు చూసినటువంటి విదేశయాన ప్రయత్నం పూర్తిగా భంగం కావచ్చు, లేదా విదేశయానం సిద్ధంగా ఉన్నటువంటిది రద్దు కావచ్చు, లేదా వీరే రద్దు చేయించుకోవచ్చు. బంధువులతో మిత్రులతో అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఉన్నటువంటి పాతదైన వైరానికి సంబంధించిన ఆలోచన మళ్ళీ తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్య వైపు నుండి రావాల్సినటువంటి ద్రవ్యం వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. భర్తకి ఇంతకుముందు రావాల్సినటువంటి బాకీలు వసూలయ్యేటటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఇంట్లో ఉండేటటువంటి వస్తువులని అమ్మివేసి ముఖ్యమైనటువంటి గ్రహం మీదో లేదా భూమి మీదో పెడదామనే ఊహకి వస్తారు. ఒక్కసారి ఆలోచించుకుని ఆ నిర్ణయానికి రావడం మంచిది తప్ప అనాలోచితంగా ఆ నిర్ణయాన్ని చేసుకోవడం, వెంటనే అమలు చేయడం ఏమాత్రమూ సరికాదు. స్వార్థ అపేక్షతో బంధువులు స్థిరమైనటువంటి ఆస్తుల్ని అమ్మించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ఈ రాశివారు ముఖ్యంగా తమ కంటే తమ సంతాన అభివృద్ధి, తమ సంతాన సౌఖ్యం ముఖ్యమైన యథార్థాన్ని గమనించి శారీరకమైన శ్రమకి, మానసికమైనటువంటి కష్టానికి సిద్ధపడి ఉండాలి. కర్కాటక రాశివారు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేస్తున్నటువంటి వ్యాపారంలో నిదానంగా నష్టాలు రావడం ప్రారంభం కావచ్చు. ఆ నష్టాలు వస్తున్నటువంటి కారణంగా తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో వాయిదాల రూపంలో చెల్లించలేకపోవచ్చు. అంతేకాక ప్రభుత్వ అధికారుల దృష్టిలో పడ్డటువంటి కారణంగా ఎక్కువ మొత్తంలో జరిమానాలు పడి వ్యయం మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. శారీరక అనారోగ్యంతో పాటు మానసికమైనటువంటి అసంతృప్తి కూడా
జోడు కావచ్చు, తోడు కావచ్చు. మిత్రులైనటువంటి వారిలో ఎవరో ఒకరు, ముఖ్యంగా ఇప్పటి వరకు ఆప్తులుగా ఉన్నటువంటి వారు దూరంగా జరిగిపోవచ్చు, లేక విభేదించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారైతే భాగస్వాములు అంతగా అనుకూలించకపోవచ్చు. తమదైనటువంటి వాటా సొమ్ము గురించి ఒత్తిడి చేస్తూ ఆర్థికమైనటువంటి భారాన్ని మోపే అవకాశం కూడా ఉండొచ్చు. నిర్మాణ రంగానికి సంబంధించిన వారే అయినట్లయితే తాము నిర్మాణాన్ని చేస్తున్నప్పటికీ కూడా సొమ్ము చేతికి అందకపోవచ్చు. అంచేత ఆర్థికంగా ఇబ్బందిని ఎదురు చూస్తూ ఉండవలసి రావచ్చు. ఆర్థికంగా ఇబ్బందిని అనుభవిస్తూ ఉండొచ్చు. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శారీరక అనారోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అలాగే ఆదాయ వ్యయాల విషయంలో ప్రత్యేకమైన ప్రణాళికని వేసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి అవుతూ అంచనాలు తలక్రిందులయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. లాభానికి పోయేటటువంటి సందర్భంలో లాభంలో తక్కువ ధనం అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి కాలంలో అసలు లాభమే లేకుండా నష్టాల దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. రుణం మరింతగా పెరిగి రుణ బాధ కలిగే అవకాశం కనిపిస్తోంది. స్థిరంగా ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేసి ఈ రుణ బాధని తీర్చేసుకుందామా అనే దురదృష్టకరమైనటువంటి ఊహ దిశగా మనసు ప్రయాణించే అవకాశం ఉంది. బంధువులు మిత్రులైనటువంటి వారు ఎక్కడ ఈ రాశివారు సొమ్ము అడుగుతారో అని ముఖం చాటవేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రాశివారికి ఈ వారం అంత అనుకూలత ఉన్నట్లుగా లేదు. ఆర్థికమైనటువంటి విషయంలో నిదానంగా శ్రద్ధని పెట్టి ఉండాలి తప్ప యథా ఆలాపంగా వ్యయం చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా గోచరిస్తోంది. తమ ఇంట్లో విద్యార్థులు అంటే సంతానం చదువుకునేటటువంటి ఆ పద్ధతిలోనే ఉన్నట్లయితే, ఆ వయసులోనే కానీ ఉన్నట్లయితే వాళ్ళకి విద్య కంటే కూడా క్రీడలు లేదా ఇతరమైనటువంటి రంగాల మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు విద్యా పథం నుంచి అంటే విద్యా మార్గం నుంచి మరోవైపుకి మరలిపోకుండా ఉండేలా తగినంత శ్రద్ధని కూడా వారు వహించేలా చేయడం, వారి పట్ల బాధ్యతగా ఉండడం తల్లిదండ్రులు చేయవలసిన పని అని గుర్తుంచుకోగలగాలి. కన్యారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి పోవడం ఏమాత్రమూ సరికాదు. ఉన్న చోటనే నిలబడి ఉండడం, రాబోయేటటువంటి కష్టాలని గురించిన అంచనాని వేసుకుంటూ ఉండడం, ఉన్నటువంటి పరిస్థితిని సర్దుబాటు చేసుకుని జాగ్రత్తగా ఉండగలగడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా నేత్రానికి అలాగే తలకి చిన్నదైనటువంటి వ్యాధి కనిపించే అవకాశం కనిపిస్తోంది. నేత్ర శిరో రోగాలకి అవకాశం ఉందనే యథార్థాన్ని గ్రహించి తగిన ఆరోగ్య పరీక్షల్ని చేయించుకున్నట్లయితే, ఔషధ సేవని చేసినట్లయితే పరిస్థితి సక్రమంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మాట పట్టింపు కారణంగా న్యాయస్థానంలో ఏదైనా ఉన్నటువంటి అభియోగం, న్యాయస్థానంలో తీర్పు దశలో ఉండేటటువంటి వివాదం తప్పక మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. మధ్యవర్తిత్వం చేసుకుని సమస్యని తేలికగా, సుకరంగా, సునాయాసంగా పరిష్కరించుకునేందుకు ఈ మాసం మాత్రమే గడువనే యథార్థాన్ని గమనించుకుని దానికి అనుగుణంగా మధ్యవర్తి ద్వారా పరిష్కారాన్ని చేసుకునే దిశగా ప్రయాణించడం ఎంతైనా ఉత్తమం. లేని పక్షంలో తప్పక ఆర్థికమైనటువంటి పెను భారం లభించడం, రుణాన్ని చేయవలసి రావడం, ఇంట్లో ఉండేటటువంటి సంతానానికి విద్యా నష్టం, తమకి మానసిక అశాంతి కలిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అనుభవజ్ఞుల సూచనని తీసుకుని ఏం చేస్తే మంచిదనే దిశగా ఆలోచిస్తూ రెచ్చగొట్టేటటువంటి వారితో మైత్రిని మాని కార్యాన్ని సుకరం చేసుకోవడం సరైనటువంటి పని. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ముఖ్యంగా ఈ రాశివారు అవసరమైతే మాటని వెనక్కి తీసుకునేందుకు ఏమాత్రమూ వెనుకాడకూడదు. పట్టుదలని తగ్గించుకోవడం అసమర్థత అనేటటువంటి దానికి పర్యాయ పదంగా ఏమాత్రమూ భావించకూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
అనుక్షణ మానసిక సంఘర్షణతో సతమతమవుతూ ఉంటారు. వీరి నుండి ధనం వస్తే ఆ రుణాన్ని తీర్చేసి ఆనందపడదాం అని అనుకుంటూ ఉంటే వీరి నుండి మరొకరు ధనం ఇస్తానంటూ అక్కడికి తిప్పుతారు. ఇవ్వదలిచినటువంటి వారు, ఇవ్వవలసిన వారు, ఇస్తామని అన్నటువంటి వారు ఇచ్చే అవకాశం ఉండదు. వచ్చేటటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉండేటటువంటి రుణం పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. రుణాన్ని తీర్చేటటువంటి అవకాశం దూరంగా జరిగిపోతూ ఉంటుంది. ఒక సందర్భంలో వినరానటువంటి మాటల్ని కూడా తిట్ల రూపంలో భరించవలసిన స్థితి కూడా రావచ్చు. అవమానకరమైనటువంటి సంఘటన కూడా ఎదురు కావచ్చు. అయినా సరే ధర్మబద్ధంగా కానీ ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు విజయాన్ని సాధించగలుగుతారు. ఏ పరిస్థితిలోనూ కూడా న్యాయస్థానపు తలుపు తట్టకుండా మధ్యవర్తి ద్వారా వాద వివాదాలని పరిష్కరించుకోగలగడం, అవసరమైతే ఒక మాటని కాలంలో వచ్చినటువంటి విధి వైపరీత్యం కారణంగా పడదామని సిద్ధంగా ఉండడం ఎంతైనా మంచిది తప్ప ఆవేశంతో కానీ అలాగే ఇతరులు రెచ్చగొట్టినటువంటి కారణంగా కానీ న్యాయస్థానానికి కానీ వెళ్ళినట్టయితే మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందని ఈ రాశివారు ఈ వారం గ్రహించగలగాలి. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. శని మనం కానీ ధర్మబద్ధంగానే ఉన్నటువంటి పక్షంలో ప్రతికూలతని కలగచేయడు. కాబట్టి శని గ్రహ అనుకూలత కోసం వృశ్చిక రాశి వారు ధర్మబద్ధంగానే ఉండడం మంచిది. దానాలని, ధర్మాలని, అలాగే ఇతరులు ఇచ్చినటువంటి బహుకృతులని స్వీకరించడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉద్యోగం కోసం చేసేటటువంటి ఎదురుచూపు ఏదైతే ఉందో ఆ ఎదురుచూపుగానే మిగలచ్చు. ఉద్యోగం లభింపకపోవచ్చు. అంత ఆకస్మికంగా ధనం వచ్చే పరిస్థితి కనిపించిన విధానం అకస్మాత్తుగా వెనక్కి జరిగిపోవచ్చు, లేక పూర్తిగా రద్దు కావచ్చు. సంపూర్ణమైన విజయం లభిస్తుంది అనుకున్నటువంటి ఏ ప్రయాణం అయితే ఉందో ఆ ప్రయాణం వాయిదా పడవచ్చు, లేదా అసలు ప్రయాణమే లేకుండా చెరిగిపోవచ్చు. ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది, కానీ మానసికంగా ఏ విధమైన శాంతితోనూ గడపలేకపోతారు ధనురాశి వారు ఈ వారం. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి విద్యార్థులు, చదువుకునేటటువంటి పిల్లలన్నట్టయితే తమ ప్రభావం పిల్లల మీద లేకుండా ఉండేలా, వాళ్ళ విద్యాబుద్ధులు సక్రమంగా సాగేలా సరైనటువంటి ఏర్పాట్లని చేయడం ఎంతైనా అవసరం తప్ప తమ ఇంట్లోనే ఉంచుకుంటూ అనవసరమైన వాద వివాదాల్ని కుటుంబ సభ్యులు చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళ చదువుకి అభ్యంతరం కలిగేలా ప్రవర్తించడం సరికాదు. కొత్తగా రుణాన్ని చేయవద్దు. అలాగే రుణాన్ని ఎవరైనా ఇస్తామని అత్యాశతో కాని వాళ్ళుండి ఎక్కువ వృద్ధికి అంటే వడ్డీకి ఇవ్వదలిచినట్టయితే తీసుకోవాలని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ముఖ్యంగా ఈ రాశివారు మానసికమైనటువంటి విజయం కోసం ప్రయత్నిస్తూ మానసిక అసంతృప్తిని తొలగించుకునే దిశగా ఆలోచనలు చేయాలి. దాంతోపాటు శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధని పెట్టి తీరాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే పెద్దలైనటువంటి వారి చర్చలు ఫలిస్తాయి. సకాలంలో భోజనాన్ని చేసేటటువంటి అవకాశం ఉద్యోగస్తులకి లభిస్తుంది. తాము అనుకున్నటువంటి చోటునే ఉద్యోగాన్ని చేసుకుంటూ అధిక ఆదాయానికి పాల్పడగలుగుతారు. ధర్మబద్ధంగానే ఉంటూ కుటుంబాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితి మెరుగుపడుతూ ఉన్నటువంటి కారణంగా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో గడపగలుగుతారు. ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి. విశేషించి తమ కుటుంబంలో ఉండేటటువంటి ఒకరు చాలా పెద్దదైనటువంటి ఉద్యోగాన్ని సాధించిన కారణంగా కుటుంబానికి మాకొక పెద్ద దిక్కు ఉన్నాడు అనేటటువంటి అభిప్రాయంతో ఉండగలుగుతారు ఈ వారంలో ఈ రాశివారు. ఇంత తమకి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉన్నా అధర్మంగా ఉండడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని ఈ రాశివారు గమనించాలి. ప్రభుత్వ అధికారులు ఒక కంట కనికి పెడుతున్నారు అనేటటువంటి అభిప్రాయంతో ఉండడం సంపూర్ణంగా తప్పనిసరి. మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. కాబట్టి ప్రయాణాలు లాభించవు అన్నటువంటి సందర్భంలోనూ, వృధా ప్రయాణము అని అనిపించిన సందర్భంలోనూ మొగమాటాన్ని విడిచి ఖచ్చితంగా రానని చెప్పగలిగిన ధైర్యాన్ని కలిగి ఉండాలి ఈ రాశివారు.
ఇక ఈ వారం కుంభరాశి వారి పరిస్థితుల్ని పరిశీలించి చూస్తే బంధువులతో అనవసరమైన వాగ్వివాదం వస్తుంది. అది మిత్రులకి కూడా పాకుతుంది. అందరూ కలిసి ఒత్తిడి చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్వం తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే విధానంలో ఆర్థికమైనటువంటి అసమానత కారణంగా తప్పక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరినీ ఒకచోటికి చేర్చి అందరి సముఖంలో ఫలాని సమయానికి ఇయ్యగలనని కానీ ఫలాని సమయానికి ఇయ్యలేనని కానీ నిదానమైన మాటతో వ్యవహారాన్ని పరిష్కరించుకోవడం ఎంతైనా అవసరం. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దుర్జనులైనటువంటి వాళ్లతో ఏ విధమైనటువంటి మైత్రిని పాటించకుండా ఉండడం మంచిది. అన్నిటికీ మించి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలకి వెళ్ళి దౌర్జన్యానికి పాల్పడడం, దురాలోచనల్ని చేయడం అస్సలు సరికాదనే యథార్థాన్ని గ్రహించాలి. ఎవరైనా పరిస్థితుల గురించి ఏవేవైనా విషయాలను చెప్తుండేటటువంటి సందర్భంలో వాటిని ఏమీ నమ్మకుండా సూటిగా మీకు శత్రువైనటువంటి వ్యక్తితో మాట్లాడుకోవడం మంచిది తప్ప వారు వీరు చెప్పినటువంటివి విని ఆ దిశగా ఆలోచన చేస్తూ ఆ విధమైన ప్రతిస్పందనకి సిద్ధం కావడం ఏమాత్రమూ సరికాదని ఈ రాశివారు 1-2 మార్లు గ్రహించుకోగలగాలి. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కేతువు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరులెవరో చెప్పేటటువంటి విశ్వసనీయత లేని మాటల్ని ఏమాత్రమూ వినకండి. వారు వీరు చెప్పిన వాటికి అనుగుణంగా ప్రత్యేకమైన నిర్ణయాల్ని సొంతంగా ఏమాత్రమూ తీసుకోకుండా ఉండండి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణ ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తారు. అవి అనుకూలిస్తాయి. పెట్టుబడుల్ని పెట్టాలి అని బాగా ఆలోచిస్తారు. పెట్టుబడుల్ని కూడా సరైనటువంటి ప్రదేశాల్లోనే పెడతారు. అలాగే విదేశీయానం కోసం కూడా ప్రయత్నం చేసే సందర్భం కనిపిస్తోంది. విదేశీయానం కూడా అనుకూలంగానే ఉంటుంది. పిల్లలకి సంబంధించినటువంటి విద్య బుద్ధుల విషయంలో చక్కనైనటువంటి ప్రదేశాల్లో చేర్చి వారికి శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేస్తారు. అది కూడా కుటుంబ ఐకమత్యాన్ని కుటుంబ వాతావరణాన్ని చక్కని దిశగా ఏర్పాటయ్యేలా చేస్తుంది. అది కూడా మంచిదే. విశేషించి వాద ప్రతివాదాల్లో ఈ వారం ఈ రాశివారు పాల్గొకూడదు. ఇతరుల విషయాల్లో జోక్యాన్ని ఏమాత్రమూ చేసుకుంటూ ఉండకూడదు. తమదైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పూర్తిగా నిమగ్నమైపోయి కుటుంబాన్ని పట్టించుకోని తనానికి వెళ్ళకూడదు. ఈ యథార్థాలని గుర్తుంచుకోగలగాలి. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం శని. ముఖ్యంగా ఈ రాశివారు ప్రణాళిక ప్రకారమే వ్యయాన్ని చేసుకుంటూ ఉండాలి. ఆర్థికంగా తమ వ్యాపారం ద్వారా లాభం వస్తుందనే అభిప్రాయంతో అంచనా లేకుండా వ్యయాన్ని చేసుకోవడం ఇబ్బంది కలిగించి తీరుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ లక్ష్మి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు సాధించడానికి శ్రీ సూక్తాన్ని మంత్రోక్తంగా ప్రతినిత్యం కూడాను పఠించడం ఎవరైతే చేస్తారో వారికి దివ్యవంతమైన అనుగ్రహాన్ని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సుమా. అంతేకాకుండా స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీయంత్రం పాదరస శివలింగాన్ని కానీ శ్వేతార్క గణపతిని కానీ దక్షిణావర్త శంఖాన్ని కానీ వీటిలో ఏమైనా సరే మీ ఇంట్లో కానీ దుకాణంలో కానీ ఉంచుకున్నట్లయితే పూజ చేసినట్లయితే మీకు ధనయోగం సిద్ధిస్తుంది. అంటే ధనలక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలో విరాజిల్లుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంట్లో మీరు వంట చేసేటువంటి సమయంలో కొంత భాగాన్ని అలా తీసి దేవునికి అర్పితం చేసేటువంటి విధి విధాన రీత్యా ఆవుకు కానీ లేక కుక్కకు కానీ మీరు గనక వేసినట్లయితే తప్పనిసరిగా అదృష్టలక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తుంది. గృహ సంబంధ రీత్యా మీ గృహంలో గనక ఏదైనా వాస్తుదోషాలు గనక ఉన్నట్లయితే ఆ వాస్తుదోషాలని గనక సరి చేసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి ధనం త్వరలో తిరిగి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
నైరుతి మూలలో ఇత్తడి కడవను లేదా రాగి కడవను ఉంచండి. అలా గనక ఉంచినట్లయితే రావలసినటువంటి ధనం సకాలంలో అందటానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరం వైపు ఉన్న గోడకు కానీ తూర్పు వైపు ఉన్నటువంటి గోడకు కానీ ఈశాన్య మూలగా ఒక అద్దాన్ని గనక అమర్చినట్లయితే అప్పులు తీర్చడానికి మార్గం సుగమమవుతుంది. ఈ అద్దం ఫ్రేమ్ మీద కానీ అద్దం వెనుక కానీ ఎరుపు, సింధూరం, మెరూన్ రంగులు ఉండకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అద్దం పెద్దదిగా తేలికగా ఉంటే అంత లాభదాయకంగా ఉంటుంది. దక్షిణ వైపు గోడకు కానీ పడమర వైపు గోడకు కానీ అద్దం అమర్చడం అనేది హానికరం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అద్దం లక్ష్మీ స్వరూపం. అద్దం వలన అదృష్టం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా సాధించుకోవచ్చు. ఈశాన్య మూల భూమి లోపల భూమిగత ట్యాంకును నిర్మించడం, ట్యాంకు పొడవు, వెడల్పు, లోతును అనుసరించి ఆ యొక్క ఆదాయం పెరిగేటువంటి తీరుతెన్నులున్నాయి. ఈశాన్య మూల గల భూమి కనీసం 2 లేక 3 అడుగుల వరకు లోతు ఉండేటట్టుగా చూసుకొని మీరు ట్యాంకులు ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా శుభదాయకమే. ఇంటికి నైరుతి దిశలో లేదా దక్షిణ దిశలో భూమిగత ట్యాంకు కానీ బావి కానీ ఉంటే దరిద్రం చోటు చేసుకుంటుంది, లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెడలిపోతుంది అనేటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. 2 భవనాలు ఉన్నాయి. ఆ 2 భవనాలు కూడాను ఇటు అటు ఎత్తుగా ఉన్నాయి. మీ ఇల్లు మాత్రం ఆ 2 భవనాల మధ్య ఇరుక్కున్నట్టుగా ఉంది. అలా గనక ఉన్నట్లయితే ఆ స్థలం కొన్నట్లయితే అంత అదృష్టకరమైన ప్రభావాన్ని ఇవ్వదు. మీరు నిత్యం పడుకునేటువంటి పడక గదిలో ఆ యొక్క మంచం పైన కూర్చొని మీరు ధనాన్ని ఎప్పుడూ కూడాను లెక్కించకండి. అలా లెక్కించినట్లయితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది అని శాస్త్రం. అందుచేత పరమ పవిత్రవంతమైనటువంటి భావనాపూరితంతో మీరు ధనాన్ని లెక్కించుకొని మీ బీరువాలో పెట్టుకోవాలి. ఎరుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత ఆ చక్కని తల్లికి ఎరుపు రంగు వస్త్రాన్ని బహూకరించటం మంచిది. అంతేకాకుండా సువాసనచిత ప్రీత కాబట్టి ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాలను ముత్తైదువులకు మీరు గనక చక్కటి మనోభావనతో గనక ఇచ్చినట్లయితే ఆ చక్కని తల్లి మీకు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది. ఈ ఎరుపు అనేది అభివృద్ధికి సూచికంగా ఉంటుంది. ఎరుపు రంగు ధనలాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే గృహిణి తప్పనిసరిగా ప్రతినిత్యం కూడా ఎరుపు రంగు కలిగినటువంటి బొట్టు, కుంకుమను తన నుదుటిన ధారణ చేయటం వల్ల సర్వవిధములైనటువంటి లాభాలు చేకూరుతాయి. ఇంటి యజమాని కూడాను నిత్యం విభూది ధారణ చేసి బొట్టు పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి ఉత్తర దిశ కుబేరునికి సంబంధించినటువంటి దిశగా మనకు శాస్త్రాలు చెప్పాయి. వాస్తుశాస్త్రరీత్యా ఉత్తర దిశ కుబేరునిది. కుబేరుడు ధన సంపదలకు అధిపతి కాబట్టి ఆ దిశలో గనక డబ్బును గనక భద్రపరిచినట్లయితే తప్పనిసరిగా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాం. అందుకే మీ ఇంట్లో బీరువా కూడా ఉత్తర దిశలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. చాలామంది బీరువా బరువు కదా అని చెప్పేసి నైరుతి మూల ఉంచుతూ ఉన్నారు. నైరుతి నిరుతి స్థానం. అంత విశిష్టంగా ధనాన్ని దాచే బీరువాను అక్కడ ఉంచటం శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇవ్వదు అని చెప్పేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి కుబేరుడు కనుక ఎక్కడ ఐశ్వర్యాన్ని ఉంచుతామో అక్కడ కుబేర దేవతను పూజించాలి. అందుకే మీ బీరువా పైభాగంలో కుబేర తత్వానికి సంబంధించిన చిత్రపటాన్ని ఏర్పరచండి. అంటే ఉత్తర గోడకు
కుబేర పటాన్ని తగిలించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా ఇక్కడ గుర్తిరగాలి. బంగారు రంగు వృద్ధిని కలిగిస్తుంది కాబట్టి ఆ బంగారపు రంగు యొక్క ప్రభావాన్ని గుర్తుపెట్టుకొని ధనం, బంగారం, విలువైనటువంటి వస్తువులన్నీ కూడా పెట్టేటువంటి ఆ పెట్టె లోపల బయట బంగారు రంగును వేయించడానికి ప్రయత్నించండి. మీరు దాచేటువంటి నగదు బీరువా రంగు ఆ లోపల లాకర్ బంగారపు రంగు కలిగి ఉండటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. స్వర్ణవర్ణం లక్ష్మీదేవి తన వైపుకు ఆకర్షిస్తుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఇవన్నీ కూడా మీరు లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టిని సాధించటానికి మార్గాలుగా గ్రహించండి. ప్రతినిత్యం కూడా మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు. ఆ పూజకు ఉపయోగించేటువంటి లక్షణ రీత్యా విధి విధానంలో హారతి ఇస్తారు కదండి. ఆ హారతిని ధన సంపాదనా తత్వంతో కూడి ఉన్నటువంటి బీరువాకు కూడా అలా చూపించటంలో తప్పు లేదు. మీ బీరువాలో కస్తూరికాయ, గోమతి చక్రం, ఏకాక్షి నారికేళాలు కూడా ఉంచడంలో తప్పు లేదు. ఇవన్నీ కూడా అదృష్టకరమైనటువంటి ప్రభావానికి అదృష్టకరమైన వస్తువులుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మీ పూజా మందిరం వద్ద మాత్రం దక్షిణావృత శంఖం తప్పనిసరిగా ఉంచుకోండి. ఎక్కడ దక్షిణావృత శంఖం ఉండి ఆ శంఖ జలంతో లక్ష్మీదేవిని అలా అభిషేకం చేస్తారో వారి ఇంట లక్ష్మి సుస్థిరత ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సాధించడం కోసం శ్రావణ మాసంలో లక్ష్మీ కరుణ కోసం మనం పాటించవలసినటువంటి విధి విధానాల్ని మరికొన్ని రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సైన్యాధిపతి అన్నవాడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఎంతమంది ఉండనివ్వండి సైన్యం, ఒకటి ఉడత ఉంటుంది, ఒకటి చీమ ఉంటుంది, ఒకటి కప్ప ఉంటుంది, ఒకటి కోతి ఉంటుంది. అంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే బలాబలముల యందు తారతమ్యములు ఉంటాయి. అందరూ ఒక బలం ఉన్న వాళ్ళు ఉండరుగా. కానీ అందరినీ కలుపుకుని అందరి చేత ఎవరు ఏ పని చెయ్యగలరో అది చేయించుకుని కార్యములు సాధించిన వాడు సర్వసైన్యాధ్యక్షుడు. అది తెలిసి ఉండాలి, అందరినీ కలుపుకోవాలి, అది నిరూపణం చేసుకోవాలి. ఆ శక్తి ఉందని నిరూపణం చేసుకోవాలి. నువ్వేం చేశావు? కర్జము తప్పే నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమీటిది, ఈతడొక్కడున్ వర్జితుడైననేమి, నృపవర్గము కుందుట యొటబాయునే, అర్జున పక్షపాతి ఇతడాలము మీకుని చెయ్యడుంజుమి. దుర్యోధనుడితో అంటున్నాడు, కర్జము తప్పే, కార్యమంతా పాడైపోయింది ఇలాంటి వాడికి సర్వసైన్యాధ్యక్షం ఇస్తే. నీ ఎదుర కష్టపు మాటలకేలయోర్తురు, ఈ దుర్జనుడైన శాంతనవు దొర్బలమేటిది. నీ ఎదురుగుండానే ఓ దుర్యోధన, వాడు అతిరథుడు, వీడు అర్ధరథుడు, వీడు సమరథుడు, వీడు అతిరథుడు, ఇలా విడదీసి మాట్లాడుతుంటే నిజంగా శక్తి ఉన్నవాడు కూడా ఏమనుకుంటాడు? నన్ను అలా అన్నాడు కదా, ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి యుద్ధానికి అనుకుంటాడు. పాడైపోయిందా యుద్ధం? ఎవరు చెప్పన్నారు ఇవన్నీ? ఈయనకి సర్వసైన్యాధ్యక్షం ఏమిటి? ఈయనకి అసలు అటువంటి పదవిలో కూర్చోబెట్టి అందరినీ కలుపుకుని యుద్ధానికి తీసుకెళ్ళమండం ఏమిటి?
శాంతనవు దుర్బలమేటిది. ఈ శాంతనవుడు ఏ పాటి కార్యక్రమాన్ని చక్కబెట్టగలడు, ఏ పాటి శౌర్య పరాక్రమములు ఉన్నవాడు? ఈతడొక్కడు వర్జితుడైననేమి. అసలు ఇతను ఒక్కడిని తీసి అవతల బారేస్తే యుద్ధంలోంచి వచ్చిన నష్టం ఏమిటి? ఈ భీష్ముడు లేకపోతే యుద్ధం జరగదా? 18 రోజుల యుద్ధంలో 10 రోజులు అయింది. 3-9 రోజుల్లో యుద్ధంలో కృష్ణుడంతటి వాడు చక్రం పట్టుకున్నాడు. అది భీష్ముడు. ఆ భీష్ముడిని తీసి అవతల వారేమన్నాడు కర్ణుడు. అంటే ఆ విషయం ఎంత మాట అయినా అనేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఈతడొక్కడు వర్జితుడైననేమి నృపవర్గము కుందుట యొంటబాయునే. ఇంతమంది రాజులు మనసు కష్టపెట్టుకుని రేపు పొద్దున్న మనఃపూర్తిగా యుద్ధం చేయకపోతే నీకు కలిసి వస్తుందా? అర్జున పక్షపాత ఇతడు ఆలము మేకొని చెయ్యడుంజుమి. ఇతడు అర్జునుడి పట్ల పక్షపాతం ఉన్నవాడు. అర్జునుడిని చంపడం, అర్జునుడి జోలికి వెళ్ళడం. ఇతడు పక్షపాతంతో చేసేటటువంటి యుద్ధము వలన నీకు జయము లభించడు దుర్యోధన. ఇటువంటి వాడిని ఎందుకు పెడతావు సర్వసైన్యాధ్యక్షంలో? అక్కడ పోతే వచ్చే నష్టం లేదు, తీసవతల పారాయి. చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక ముదియ మతిదప్పి నోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పడియగుని. లోకంలో వృద్ధులు ఉంటారు, వయసు బాగా పెద్దదైన వాళ్ళు. వాళ్ళు పూజనీయులు, గౌరవనీయులు. ఎందుచేత అంటే వాళ్ళది అనుభవం. ఒక పుస్తకం చదవడానికి, అనుభవం సంపాదించడానికి సముద్రానికి చిన్న చలంకి, చలం అంటే ఏట్లో ఇసుక ఇలా తీస్తే చిన్న నీరు వచ్చి ఉబికి ఏర్పడుతుంది. దీనికి ఉన్నంత తేడా ఉంటుంది. అనుభవము అనుభవమే. అనుభవముతో తుల్యము పుస్తక జ్ఞానము కాదు. ఒక విషయాన్ని అనుభవ పురస్సరంగా నిర్వహించడం అనేటటువంటిది ఎప్పుడూ జీవితంలో గొప్ప విషయం. అందుకే అనుభవమునకు గౌరవము, అనుభవమునకు పెద్దపీట వెయ్యడం ప్రాజ్ఞుల యొక్క లక్షణం. అనుభవము వయస్సుతో పాటు వస్తుంది తప్ప జ్ఞానం వస్తుందేమో, 10 పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుందేమో, అనుభవం మాత్రం వయస్సుతో రావాలి. డక్కాముక్కీలు తింటే రావాలి. కష్టసుఖములు ఒడుదుడుకులు చూసి ఓరిస్తే వచ్చేటటువంటిది. దాన్ని పక్కన పెట్టడానికి, చులకన చేయడానికి వీల్లేదు. కాబట్టి పెద్దరికము ఎప్పుడూ గౌరవనీయమే. వయసులో పెద్దవాడైతే ఏమిటండి అన్న మాట అనడానికి వీల్లేదు. ఆయనకున్న అనుభవముల యందు వాటి ముందు నీ జ్ఞానము సరిపోదు. ఆయన పండినవాడు జీవితంలో, ఆయన మార్గదర్శనం చెయ్యడానికి అర్హులు. కాబట్టి వయస్సులో పెద్దవారికి గౌరవము ఇచ్చి తీరవలసినదే. అయితే కర్ణుడు అంటాడు, చాలా కాలంబు పోవక చతురులైన వృద్ధజనముల బుద్ధులు విండ్రుగాక. చాలా ముసలివాళ్ళు అయిపోయినా కొంతమంది మంచి సద్బుద్ధితో ఉంటారు. వాళ్ళ అనుభవంతో ఎప్పుడూ ఇతరులకు మంచి మాటలు చెప్తూ ఉంటారు. అలా సద్బుద్ధితో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎంత వృద్ధులైన వారైనా వారిని సేవించి వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కానీ ముదియ మతిదప్పినోరికి నొదవినట్లు పలుకు వెడగుల మాటలు పాడియగునే. బాగా వృద్ధాప్యం వచ్చేసి బుద్ధి చాంచల్యం వచ్చి సరిగ్గా దృష్టి నిలబడక మతి తప్పి అవివేకంగా మాట్లాడేవాడు ఈ భీష్ముడు. ఈయన మాట వినడం ఏమిటి? నిజమే, వయసుకి గౌరవం ఇవ్వాలి పెద్దవాడు, నేను కాదన్నా. పెద్దవాడి మాట వినాలి. ఎప్పుడు? అసలు ఆ బుద్ధి సక్రమంగా ఉంటే, మతి సరిగ్గా పనిచేస్తుంటే ఆయన మాట వినవలసిందే. ఆయనకి వయసు పెద్దదైపోయింది, వయసుతో పాటుగా ఆయనకి బుద్ధి తగ్గిపోయి ఆ జ్ఞాపక శక్తి అవి అన్నీ పోయాయి. అన్నీ పోవడంలో ఎవడెలాంటి వాడో ఏమిటో ఆయనే సరిగ్గా నిర్ణయించలేకపోతున్నాడు. ఈయన మాటలు నమ్మడం ఏమిటి? కానీ నేను ఒక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యథార్థమునకు బాగా వయసు పెద్దదైన లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారు చేసినటువంటి పొరపాట్లు కూడా ప్రజల కంట తడిపెట్టిస్తాయి తప్ప ఎప్పుడూ కూడా తప్పుని ఎత్తి చూపించనివ్వవు. ఎందుకని అంటే యువతల వాడు సహృదయంతో దాన్ని అర్థం చేసుకుంటాడు.
నిజానికి భీష్ముడికి మతి తప్పి ఉన్నాడా, శక్తి తప్పి ఉన్నాడా ఆయన? అటువంటి వాడిని ఎంత మాట అన్నాడంటే, వయసులో పెద్దవాళ్ల మాట వినవలసిందే, మతి తప్పిన పెద్దవాడి మాట వినడం ఏమిటి? ఈయన అన్నాడు కదా, మరి బుద్ధి లేనివాడు అన్నాడు కదా, అందుకని బుద్ధి లేనివాడు, మతి తప్పినవాడు, ఆయన మాట వింటావేమిటి దుర్యోధన నువ్వు అని సేనమొగమీతడైనన్ భూని మహీశ్వరుడు నీకు పొడిచెదరే, దుర్మానియనిగాదే ఇతనితో నడచుట కొల్లనైతి దురమున కదిపా. ఇతను సేనాగ్రనాయకుడై సర్వసైన్యాధిపతి అయి ఈయన యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపించడమే జరిగితే ఈ రాజులు ఎవరైనా నీ పక్షాన యుద్ధం చేస్తారా దుర్యోధన? ఎవ్వరూ యుద్ధం చేయరు.